హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజైతే నేను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇడ్లీ పిండితోటి పిజ్జాను చేశాను. సో నెక్స్ట్ జ్యూస్ కూడా చేశానన్నమాట. సో ఇవి ఎలా చేశానో మీకు చూపిస్తాను. సో దానికోసం నేనైతే ఇడ్లీ పిండిని ఆల్రెడీ గ్రైండర్ వేసుకున్న ఇడ్లీ పిండి ఉందన్నమాట. సో దాన్ని నేనైతే ఆఫ్టర్నూనే తీసి బయట పెట్టాను. ఈవినింగ్ చేశాను ఇది పిల్లలకి నేను. సో మనకి ఇందులో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. ఆనియను, మనకు బజ్జీ మిర్చి ఉంటుంది కదా, అదొకటి తీసుకున్నాను. క్యాప్సికము, ఇంకా చిల్లీ ఫ్లేక్స్, ఆరిగనో, ఇంకా దానికి సంబంధించిన పిజ్జాకి సంబంధించిన ఇవన్నీ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకు కొంచెం మందపాటి ఉన్న పెనం పెట్టుకున్నాను. సో అది హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం టిష్యూతో అప్లై చేసిన తర్వాత వెన్న తీసుకున్నాను. సో నా దగ్గర వెన్న ఉంటే వెన్న తీసుకున్నాను. దాని ప్లేస్లో మనం నెయ్యి అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఆయిల్ అయినా తీసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది మనమైతే యూస్ చేసుకోవచ్చు. సో కొంచెమే వెన్న ఉన్నది, సో దాని వరకు వేసేసాను. నెక్స్ట్ నెయ్యి వేసాను అనమాట. ఇలా అట్టు వేసిన తర్వాత దాన్ని అయితే కవర్ చేశాను. ఒక ప్లేట్ తోటి అయినా మనం కవర్ చేసుకోవచ్చు. పెట్టామంటే అప్పుడు మనకు మంచిగా కుక్ అవుతుంది ఈవెన్గా. సో ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం పైన కొంచెం నెయ్యి వేసి దాన్ని అయితే నేను టర్న్ చేశాను. చాలా బాగుంటుందన్నమాట ఇడ్లీ. మనం నార్మల్గా చేసే పిజ్జాలు, మనం బయట తినే పిజ్జాలు కాకుండా అప్పుడప్పుడు మనం పిల్లలకి ఇలా ఇడ్లీ పిండితో కూడా చేసి పెట్టామంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళకి కూడా నచ్చుతుంది. ఫస్ట్ అయితే మనకు పిజ్జా సాస్ ఉంటుంది కదా, ఆ సాస్ని అయితే అప్లై చేశాను. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికము, ఆనియను, మిర్చి ఇవన్నీ అయితే పెట్టేశాను. సో మనము ఇవి చీజ్ అనేది మామూలుగా మనము గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర స్లైసెస్ ఉన్నాయి కాబట్టి నేను చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి దాన్ని అయితే స్ప్రెడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేది ఆరిగనో, నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్, ఫైనల్గా అయితే చీజ్ యాడ్ చేశాను. చీజ్ అయితే నేను ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసాను. సో మనకు ఆ స్లైసెస్ కదా, ఒక సైడే పెట్టామంటే ఒక దిక్కే పెట్టామంటే ఒక దిక్కే ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా వేసాను. మామూలుగా మనం గ్రేట్ వేసుకున్నది అనుకో, మనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. జస్ట్ మనకు 10 మినిట్స్లో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో పిల్లలకి కూడా నచ్చుతుంది అనమాట. మనం మొత్తం పెట్టేసిన తర్వాత కాసేపు మూత పెట్టామంటే మనకు చక్కగా అవన్నీ కుక్ అయిపోతున్నాయి. మూత పెట్టి మనం ఒక 5 మినిట్స్ ఉంచామంటే మనకైతే మంచిగా మన పిజ్జా అయితే రెడీ అయిపోతుంది. మనం దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో పిజ్జా ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పేసి పిల్లలు అయితే నా వెనకే తిరుగుతున్నారనమాట. సో పిల్లలు ఎవరైనా మనం ఏదన్నా చేస్తున్నామంటే మన దగ్గరే తిరుగుతారు కదా, అమ్మ ఏదన్నా వెరైటీ చేస్తుందంటే వాళ్ళకి ఆనందం అనమాట. సో నేను అది కట్ చేసిందాక కూడా వాళ్ళు ఆగట్లేదు, నా పక్కనే తిరుగుతున్నారు పిల్లలు. నేను వాళ్ళ కోసం ప్లేట్స్ కూడా రెడీగా పెట్టాను అనమాట. కట్ చేసి మీకు యాక్చువల్గా నేను జ్యూసు ఇది ఒకేసారి ఇచ్చి మీకు చూపిద్దాం వీడియోలో అనుకున్నాను. సో మనము ఏదన్నా చేద్దాము అనుకున్నా వాళ్ళు అప్పటి వరకు వాళ్ళైతే ఆగరు కదా పిల్లలు. సో అని చెప్పేసి ముందైతే అది ఇచ్చేసాను. సో
నేను చూపించేంత వరకు కూడా వాళ్ళు ఆగట్లేదన్నమాట. నా పిజ్జా అయితే టేస్ట్ సూపర్గా వచ్చింది. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి అది అయిపోయిన తర్వాత జ్యూస్ అయితే చేశాను. సో జ్యూస్ అయిపోయిన తర్వాత ఇదంతా క్లీన్ చేశాను అనమాట. ఇది ఆఫ్టర్ వీడియో, మీకు దీని ముందు బిఫోర్ వీడియో చూపిస్తాను. నేను ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి పిల్లలు వచ్చి అది తీసి ఇది తీసి కింద జ్యూస్ పోసి తిన్నది తెచ్చి కింద పోసి అసలు మామూలుగా చేయలేదన్నమాట. సో మా పిల్లలే కాదు, మ్యాక్సిమం ప్రతి ఇంట్లో పిల్లలు ఇలాగే ఉంటారు నాకు తెలిసి. సో మీలో కూడా మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా? అలా అయితే నాకు కామెంట్ చేయండి. జ్యూస్ అయితే దీంట్లో నేను చేశానన్నమాట. మనం జ్యూస్ జార్లో చేసామంటే మనకు కొంచెం చేదులాగా అనిపిస్తుంది కదా. సో నేనైతే మ్యాక్సిమం బత్తాయి, ఆరెంజ్ ఇవన్నీ ఇట్లాగే జ్యూస్ జార్లోనే చేస్తానన్నమాట. మన హ్యాండ్తో చేసే దాంట్లోనే చేస్తాను నేను. ఎప్పుడు కూడా నా పక్కన రెడీగా ఉన్నారనమాట, చెయ్యి ఫాస్ట్గా చెయ్యి ఫాస్ట్గా చెయ్యి అని. ఇలా అయితే జ్యూస్ చేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇలా జ్యూస్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత నీట్గా మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. సో ఇది బిఫోర్ వీడియో, మీ కింద చూపించింది ఆఫ్టర్ వీడియో అనమాట. చూసారా తాగేసి అక్కడ ఎలా పడేశారు. వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు కదా పాపం, పిల్లలు కొంచెం చిరాకుగా ఉంటారు కదా అని చెప్పేసి నేను ఏమనలేదన్నమాట. ఫైనల్గా ఇదంతా క్లీన్ చేసిన తర్వాత నేను కూడా అయితే జ్యూస్ తాగాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో మీకు కూడా ఈ ఇడ్లీ పిండితో నేను చేసిన పిజ్జా నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.